ఇప్పుడు పులికి ఎందుకు అంత ప్రయారిటీ వార్తలు మొదటి పేజీలో వస్తాయి ఎక్కువ, వాటికి అంత సెక్యూరిటీ ఎందుకు పులికి? పెద్ద పులికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, పెద్ద పులిని మనం నేషనల్ యానిమల్గా అవును మొదటి నుంచి మనం ఒక జాతీయ జంతువుగా మనం దీన్ని ప్రకటించుకున్నాం. సో చాలా మెజెస్టిక్ లుక్ ఉంటుంది, బాగా చాలా అందమైన లుక్ దాన్ని రాయల్ బెంగాల్ టైగర్ అంటాం. రాయల్ లుక్ ఉంటుంది అది, దాని ప్రవర్తన అట్లే ఉంటుంది. దాని టెరిటరీలో దాని ఆహారం కోసం మాత్రమే అలజడి సృష్టిస్తుంది, కానీ ఎక్కడ అలజడి చేయదు, దేని జోలికి పోదు అది. సో చిల్లర మల్లర వేషాలు ఉండేవన్నమాట. అటువంటి దాని రాయల్ బెంగాల్ టైగర్, బెంగాల్లో చూసిరు కాబట్టి ఫస్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిష్ పాలకులు అట్లా పెట్టిండ్రు, దాన్ని రాయల్ బెంగాల్ టైగర్ అంటున్నాం మనం. సో లుక్ బాగుంటుంది. ఒకటి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులి, ఏదైనా అందమైన పెద్ద పులి ఎక్కడ ఉందిరా అంటే అది ఇండియా అంటారు. ఇండియాలో ఉన్న పులి కూడా మావే అని చైనా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న సందర్భాలు, డిఎన్ఏ టెస్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇట్లా లోతులకు పోతే చాలా ఉంటుంది. అయితే పెద్ద పులికి జాతీయ జంతువు ఒకటి, దానికి మనం కాపాడుకుంటే దానికి ఒక సిస్టమ్. ఇప్పుడు ఒక మాట, ఒక సినిమా మీరు చూసి ఉండొచ్చు, ఏదో ఒక సినిమాలో అడవుల్లో మేకలు ఎక్కువైపోయినాయి, మేకలు మీద మేస్తున్నాయి, అడవి అంతా నాశనం అవుతుంది, అప్పుడే ఒక పెద్ద పులి ఎంటర్ అయింది అని చెప్తుంటారు. ఆ పెద్ద పులి ఎంటర్ కావడం వల్ల అంటే టైగర్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ద నైట్ అనేది అంటారు. అది బర్నింగ్ బ్రైట్ అనమాట. అది ఒక్కసారి ఎంటర్ అయింది అనుకో, మొత్తం సిస్టమ్ ఒక కంట్రోల్లో ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు మనం అంటాం ముఖ్యమంత్రి లేకపోతే ఇంకోరును పెద్ద మనుషులను చూస్తే అబ్బా పెద్ద పులి వచ్చిందంటాం. పెద్ద పులి వచ్చినాక అంత సెటరేట్ అవుతుంది. ఒక సిస్టమ్ ఉందన్నమాట, దానికి పెద్ద థియరీ ఉంది. ఆ థియరీని మనం ఇప్పుడు మళ్ళీ అలజడి ట్రాక్ అవుతుంది కాబట్టి పిరమిడ్లో దాంట్లో ఆహార చైన్ లింక్లో మొత్తం టాప్ ఆఫ్ దాంట్లో ఉన్నది ఏదంటే పెద్ద పులి ఉన్నది. ఆ పెద్ద పులిని మనం అట్లా గౌరవించుకుంటాం అనమాట. ఈవెన్ ఇప్పుడు మనకు ఆ పెద్ద పులి వల్ల మీరు అంటున్నారు టూరిజం, చంద్రాపూర్ డిస్టిక్లో తడోబా టూరిజంలో మీకు తెలుసా నెలకు ₹1 కోటి మినిమం వస్తుంది. అవునా? పుల్లను చూడడానికి 15 కోట్లు దాని బడ్జెట్. అందేరి తడోబాలో వెళ్ళే టూరిస్టుల ద్వారా వచ్చే ఆదాయం ఎంత? 15 కోట్లు, 15 నుంచి 20 కోట్లు కాసులు రాలిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్న పుల్లు ఎంత? 100 డివైడ్ చేసి వాడికి పెట్టేది ఎంత? మేత కానీ పెట్టేది ఏముంటుంది కానీ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది, మనుషుల నుంచి ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది, మనుషులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ పోను మహారాష్ట్ర అటవీ శాఖకు దాదాపు ఏడాదికి 10 కోట్లు మిగులుతున్నాయి. మరి ఈ పెద్ద పుల్లు చూడడానికి పోతుర్రా, మనుషులను చూడడానికి మనుషులు పోతుర్రా? ఇప్పుడు జూ పార్క్ పోతే మనము జూ పార్క్లో కాసులు రాలుతాయి, 100 కోట్ల బడ్జెట్ ఉంటుంది అక్కడ. అలా మనిషిని పెడితే బోన్లో పోరు కదా ఈ మనిషి ఆసక్తి ఉంటుంది. దానివల్ల చైన్ లింక్ సిస్టంలో టైగర్ అనేది ఒక కంట్రోల్ సిస్టమ్ అనమాట, రిమోట్ కంట్రోల్ లాంటిది. అది ఉందంటే జింకలు అలర్ట్ ఉంటాయి, మేకలు అలర్ట్ ఉంటాయి, మనుషులు అలర్ట్ ఉంటారు, టైగర్ ప్రొటెక్షన్ వస్తుంది. ఈవెన్ నక్సలైట్లు ఉన్నప్పుడు కూడా టైగర్లకు హాని చేయలేవాళ్ళు, కానీ డిస్టర్బెన్స్ ఎక్కువైంది కాబట్టి తుపాకుల మూత ఎన్కౌంటర్లో అయినప్పుడు అప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ప్రొటెక్షన్ వచ్చేసింది 2014 తర్వాత, ఫాల్గుణ ఎంటర్ తర్వాత సూపర్ మామ్ అన్నది అది 8 కూనలకు జన్మనిచ్చింది, అది సూపర్ మామ్గా పోయింది. తర్వాత ఏమైంది, ఈ అటవీ ప్రాంతంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు ఓట్ల కోసం నోట్ల కోసం చెట్లను కొట్టేయడము, లేదా పోడు భూములని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం, వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఇవ్వడం, వ్యవసాయం చేయరు అక్కడ కబ్జాలు చేస్తారు రియల్గా. సో దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలో అలజడి బాగుంటుంది. అలజడి ఉండడం వల్ల అవి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. సో ఈ ఏడాదికి 2 నుంచి 4 పులులు చనిపోతున్నాయి అక్కడ. కేవలం గ్రామాలు ఖాళీ చేస్తున్నారు కదా పులుల కోసం. పుల్ల కోసం గ్రామాలే ఖాళీ, ఆదిలాబాద్లో 2 గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు. ఇది కౌగజ్ నగర్ డివిజన్లోనే ఈ కవాల్ అభయారణ్యంలో మైసంపేట్, రాంపూర్ ఈ 2 గ్రామాల్లో ఖాళీ చేయిస్తున్నారు ఫస్ట్ విడతలో. ఆ ఫస్ట్ విడతలో ఖాళీ చేపిస్తున్నారు. రీలొకేషన్ ఫర్ టైగర్ అంటాం మనం. పెద్ద పులి కోసం ఊర్లో ఖాళీ చేస్తాం. ఇది ఇక్కడనే కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక బండీపూర్, మధ్యప్రదేశ్ మావత్ జిల్లా ఉంది,
అక్కడ అండ్ చంద్రాపూర్, ఇది మన తడోబా, ఇవన్నీ పెద్ద పెద్ద కార్బెట్ నేషనల్ పార్క్, ఇవన్నిట్లో అవి సంఖ్య పెరుగుతున్న కొద్దీ వీళ్ళని రీలొకేట్ చేస్తారు. రీలొకేట్ అంటే ఒక కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తారన్నమాట. సో ఆ నష్టపరిహారం వల్ల 15 లక్షల రూపాయల నష్టపరిహారం ఇంతకుముందు 10 లక్షలు ఉంది. రీసెంట్లీ 6 నెలల కింద 15 లక్షల రూపాయల నష్టపరిహారంగా మార్చింది, దాన్ని పెంచిండ్రు. ఎందుకంటే చాలా గొడవలు అవుతున్నాయి, పెద్ద పులి కోసం మేము ఎందుకు ఖాళీ చేయాలని. ఆ సమయంలో ఈ 15 లక్షలతో ఏం చేస్తారంటే నియర్ బై దీనికి సమీపంలోని గ్రామాల్లో వాళ్ళకు ఒక ఇల్లు కట్టిస్తారు, దాంట్లో ఒక ఉపాధి ఇస్తారు. అవసరమైతే టైగర్ ట్రాకర్గా వాళ్ళకు ఒక ఉపాధి అవకాశం ఇస్తారు. 10 లక్షలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు వాళ్ళకి మిగిలిపోతే ఇట్లా మొత్తానికి వాళ్ళను ఒప్పించి మెప్పించి రీలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి, పెద్ద పుల్ల కోసం పోరాటాలు ఉన్నారు, మనుషుల కోసం పోరాటాలు ఉన్నాయి సంస్థలు. సో ఈ 2 సంస్థలకి విన్ విన్ సిచ్యువేషన్లో 15 లక్షల నష్టపరిహారం ఇచ్చి వాళ్ళను రీలొకేట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే టైగర్కు మధ్యలో టైగర్ దాడులు ఉండవు, టైగర్ డిస్టర్బెన్స్ ఉండవు, దాని సంతానాన్ని అభివృద్ధి చెందుకుంటుంది, చేస్తుంది. చేసిన తర్వాత దాన్ని కూడా ఒక టూరిజం కేంద్రంగా మార్చవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు అమరాబాద్లో మనం టూరిజం కేంద్రంగా మార్చేసినాం. టైగర్ కనబడుతుందేమో అని తీసుకుపోతున్నారు, జనాలు వస్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి టైగర్ కనబడ్డది అనుకో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆదిలాబాద్ నల్లమల వైపుకి ఏమైనా వస్తాయి పులులు, అట్లా ఉంటుందా, తిరుగుతాయి అటువైపు? నల్లమల వైపు ఆదిలాబాద్ నుంచి కారిడార్ లేదు, కారిడార్ లేదు, మధ్యలో బ్రేక్ ఉంది కాబట్టి పోవు అక్కడ పోవు. చంద్రాపూర్ నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ అటే వెళ్ళిపోతాయి. పరాణయిత, పెనుగంగ, ఈ నదుల నుంచి వెళ్ళిపోతాయి, మళ్ళీ తిప్పేశ్వర్ అక్కడ వెళ్ళిపోతాయి. నల్లమల ఇక్కడ మనకి ఇక్కడ నల్లమల ఎక్కడ ఉంది? ఇక్కడ నల్లమలకు మీరు అన్నట్టు అమరాబాద్ టైగర్ రిజర్వ్, ఏది నాగార్జున సాగర్, అమరాబాద్ అండ్ శ్రీశైలం అంట. శ్రీశైలం తర్వాత ఇంకో ఫారెస్ట్ డివిజన్ ఏంటంటే మనకు కల్వకుర్తి నుంచి మొదలవుతుంది, అది తర్వాత మనకు అచ్చంపేట, తూర్పు కనుమలు, మొత్తం అచ్చంపేట తూర్పు కనుమలు. తూర్పు కనుమలులో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది. ఓకే, ఎన్ని ఉంటాయి అక్కడ? ఇప్పుడు నాకు దాదాపు తెలిసి 18 నుంచి 20 ఉంటాయి. అంత పెద్ద అడవిలో? అంత పెద్ద అంటే అదే ఇంకా గ్రేటు. అది 2 డివైడ్ అయిపోయింది 2014లో. ఫస్ట్ నాగార్జున సాగర్, రాజీవ్ గాంధీ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, అది 3500 4000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే. ఇప్పుడు తెలంగాణ డివిజన్ అయినాక కృష్ణానదికి అటువైపు టైగర్ రిజర్వ్ ఏమో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది, అది నాగార్జున సాగరే ఉంది. గుండం బ్రహ్మేశ్వరం అక్కడ అటువైపు, ఇటువైపు దీన్ని మనం అమరాబాద్గా పెట్టుకున్నాం. ఇప్పుడు అటు తిరగవచ్చు ఇటు తిరగవచ్చు, పుల్లు ఇవ్వందని చెప్పడానికి ఏందని చెప్పడానికి వీల్లేదు. కాకపోతే ఇక్కడ కౌంట్ చేసినప్పుడు, సెన్సస్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనం అన్నం చూడు పగ్ మార్కులు ఈ కంప్యూటర్ల ద్వారా చేస్తాం మనం, అప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూస్తారు.